సమస్యలపై కలెక్టర్ల నిర్లక్ష్యం, పెండింగ్లో 1,00,000 పైగా దరఖాస్తులు, ఐఏఎస్ల స్థాయిలోనే ఎక్కువగా. స్పెషల్ డ్రైవ్ పెట్టి పరిష్కరించాలన్న సీఎం మంత్రులు ఆఫీసులను పట్టించుకోకపోవడమే ప్రాబ్లమ్స్ యథాతథం. రిపోర్టు సమర్పించిన తహసీల్దారు అమలు కాని కమ్యూనిటీ సిమారస్సులో పెండింగ్లో టీఎం 33 అప్లికేషన్లు అన్నదాతలకు దక్కని ఉపశమనం. సీఎం మంత్రులు ఆదేశించిన స్పెషల్ రెవెన్యూ డ్రైవ్ పెట్టి సమస్య పరిష్కరించేందుకు ప్రయత్నించిన కొందరు కలెక్టర్ల నిర్లక్ష్యంతో ధరణి దరఖాస్తుకు మోక్షం లభించడం లేదు. కమిటీలు పలు సిఫారసులు చేసినా వాటిని అమలు చేయకపోవడంతో రైతులకు న్యాయం జరగడం లేదు. 1,00,000 పైగా దరఖాస్తులు పెండింగ్లో ఉన్న అందులో కలెక్టర్ల స్థాయిలోనే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తున్నది. ఎన్నికల విధులు కోడ్ అంటూ అధికారులు ఎన్నాళ్ళు కాలయాపన చేశారని ఇప్పటికైనా ప్రత్యేక దృష్టి సారించి అప్లికేషన్ పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు. ఇది అయితే చాలా ఘోరంగా ఉంది. అయితే దీని విషయంలో చూడ్రి, గవర్నమెంటే చెప్పింది ఏమని, కలెక్టర్లని నిర్లక్ష్యం చేసిరండి. కలెక్టర్లే అంటే కలెక్టర్లు ఎంత ముద్ర నిద్ర పోతుర్రు, వీళ్ళకు ఎందుకు దండగా కాదు జీతాలు? దండగా పరిష్కరిస్తారని నవీన్ మిట్టల్ తీసుకొచ్చి పెట్టింది కదా మీద ధరణి, దాని మీద మంచోళ్ళని పెట్టాలి కదా, మంచోళ్ళని పెట్టాలి. నేను అదే అంటున్నాను, కలెక్టర్లు చేసేటువంటి పనుల వల్ల ఇగో ఎంఆర్ఓ పని చేయకపోయినా, కింది స్థాయిలో ఏ అధికారి పని చేయకపోయినా, ఓ జిల్లా స్థాయి కలెక్టర్ దగ్గర పోయి అయ్యా మాకు ఈ ప్రాబ్లం ఉంది, పలానా అధికారి పట్టించుకుంటలేడు, మా సమస్యను తీర్చాలని చెప్పి కలెక్టర్ పోయి విన్నపం కలెక్టరే నిండగప్పుకొని అంటే మరి ఓడియాలి, కలెక్టరే నిండగప్పుకొని అంటే మరి ఓడియాలి. రైతుకు సంబంధించినటువంటి భూ సమస్యల విషయంలో మాత్రం నిజంగా చెప్తున్నా, 10 ఏళ్లల్లా బీఆర్ఎస్ సర్కార్ 10 ఏళ్లల్లా నరకం చూపించింది ఆ రైతులకు. అరే నీ అమ్మ మ్యూటేషన్ పేరుతోని వాడు అమ్మినోని జాగా వీని పేరు మీద పట్ట ఈరా నాయన అంటే అమ్మినోడు 30 ఏళ్ల కింద అమ్మినోని జాగా కూడా వాని పేరు మీద పట్ట, మళ్ళీ వాని పేరు మీద రైతు పాస్ పుస్తకం. గిట్లనా ప్రభుత్వం చేస్తే? ఈ సమస్య తీర్చరా నాయన, ధరణిలో ఈ లోపం ఉందని చెప్పి పోయి 10 సార్లు కలెక్టర్లకు పోయి కంప్లైంట్లు ఇస్తే, ఓర్ని అమ్మ కలెక్టర్ కొడుకులు సిస్టమ్ పనిచేస్తలేదు, వీని అమ్మ సోమం అడిగినట్టు వీళ్ళు ఐఎస్ఓం అడిగినట్టు కొడుకులు కలెక్టర్లతో నిర్లక్ష్యం. ఇగో భూ సమస్యల మీద గలీజ్ నా కొడుకులు తయారు కరెక్ట్ ఉండాలి. అదే వాళ్ళకు ఎప్పుడో 30-40 ఏళ్ళ కింద అమ్మిన వాళ్ళ పేరు మీద చేయడం వీళ్ళేంది? మేము చక్కగా పని చేస్తున్నామంటావా? మా దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి, మీరు చేసిన పనులకు మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. 10 ఏళ్ల నుంచి తిరిగినటువంటిది, వాళ్లకు ఇచ్చినటువంటి కంప్లైంట్ విషయంలో కూడా డేట్తో సహా, సార్ నాకు ఈ సమస్య ఉంది పరిష్కరించని చెప్పి కంప్లైంట్ ఇచ్చినటువంటి డేట్తో సహా ఉన్నాయి. కలెక్టర్లు చేస్తలేరు. కలెక్టర్లు సిద్దిపేట కలెక్టర్ అసలు పని చేయలేదు 10 ఏళ్ళ. మన రేవంత్ కూడా ఆమె ప్రక్షాళన చేస్తా, కంప్లీట్ చేస్తా, ప్రాబ్లం ఉండదు ఇంతవరకు. సరే ఎన్నికల కోడ్ ముగిసింది కదా, చేద్దాం చూద్దాం అంటారుగా, చలో చూద్దాం ఇప్పటి నుంచి. మళ్ళీ తొందర లేకపోతే మళ్ళీ స్థానిక ఇదే కదా వాళ్ళకి వచ్చేది. వాళ్ళకు బెనిఫిట్ జరుగుతుందా, మనకు రైతులు ఆగమవుతారా, జనాలు ఆగమవుతారా అర్థం కావట్లేదు. మళ్ళీ 6 నెలల కోసం ఢిల్లీ నుంచి రిక్రూట్ అవుతారు ప్రజల సేవలు చేయనీకి కలెక్టర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు. గిదా మీ పనితనం. వాళ్ళు కూడా పోరంబోకోడు చెప్పిండని చెప్పి మీరు పనులు ఆపేసి అంటే మీకున్న విలువ పోతుంది, మరి పోతుంది.